మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మనం కలుసుకుని దేవుని మహింపరచడానికి చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని కూడా మనము నేర్చుకుందాము. ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనము జీవించేటువంటి జీవితాల ద్వారా మనము ఇతరులను ప్రభావితం చేయగలం. మనం జీవించే జీవితం ద్వారా ఇతరులను మనము ప్రభావితం చేయగలం. ఇతరులను మనము దేవుని మార్గంలోనికి మనం నడిపించగలం. దేవుని యందు విశ్వసించేటట్లుగా మనము చెయ్యగలం. మన జీవితమే ఒక సువార్త. సువార్త అంటే మనం ఏదో నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడమే కాదు. సువార్త అంటే సాధారణంగా బైబిల్ గ్రంథంలో మనకి 4 సువార్తలు కనిపిస్తాయి. మత్తయి సువార్త, చెప్పండి, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు కనిపిస్తాయి. కానీ ఈ సువార్తల కంటే కూడా చాలా ప్రభావవంతమైన సువార్త మరొకటి ఉంది. ఆ సువార్త ఏంటో తెలుసా? నీ జీవితం. ఆమేన్. నీ జీవితమే ఒక సువార్త. మనము జీవించే జీవితం ద్వారా మన చుట్టూ ఉన్న వారిని దేవుని వైపు మనం ఆకర్షించవచ్చు. మనం జీవించేటువంటి జీవితం ద్వారా దేవుణ్ణి ఎరగనటువంటి అనేక మందిని దేవుని యందు విశ్వసించేటట్లుగా మనము చేయవచ్చు. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. దేవునిలో నడుచుచున్నటువంటి మన జీవితాన్ని మన చుట్టూ ఉన్నవారు పరిశీలన చేస్తారు. మన చుట్టూ ఉన్నవారు మనల్ని గమనిస్తూ ఉంటారు. వీరు దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, దేవుని మార్గములో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు కదా, వీరి జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మన చుట్టూ ఉన్నవారు గమనిస్తూ ఉంటారు. మనకైతే 2 కళ్ళే ఉంటాయి, కానీ మన మీద మాత్రం 1000 కళ్ళు ఉంటాయి. హల్లెలూయా. అందరూ మనల్ని పరీక్షిస్తారు. కాబట్టి నేను అంటాను, మన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. మనం జీవించే విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా చాలామంది అనుకుంటారు, ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు అని అనుకుంటే, గొప్పవారని మనం ఎలా అంటాం? వాళ్ళకున్న ఆస్తిని బట్టి, వాళ్ళకున్న అంతస్తుని బట్టి, వాళ్ళకున్న చదువును బట్టి, వాళ్ళకున్న అందచందాలను బట్టి వాళ్ళని మనం గొప్పవారంగా ఎంచుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దుర్మార్గములో ఉన్నటువంటి వారిని సన్మార్గములోనికి నడిపించేవారే గొప్పవారు. హల్లెలూయా. దుర్మార్గములో ఉన్నటువంటి వారిని సన్మార్గములోనికి నడిపించేవారే దేవుని దృష్టిలో గొప్పవారు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో చాలామంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు జీవించిన జీవిత విధానాల ద్వారా వారు అనేక మందిని దేవుని వైపు త్రిప్పారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వారు చేసిన కార్యాల ద్వారా అనేక మంది దేవుని యందు విశ్వసించేటట్లుగా చేసిన భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు అందులో. కానీ ఒక స్త్రీ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమె జీవితము ద్వారా ఆమె అనేక మంది ప్రభువునందు విశ్వసించేటట్లుగా చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె జీవితము ద్వారా అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకున్నారు, దేవుని
మార్గంలోనికి వచ్చారు, దేవుని యందు విశ్వసించారు ఆమె జీవితం ద్వారా. హల్లెలూయా. అయితే ఆమె ఏం చదువుకుందో బైబిల్లో వ్రాయబడలేదు, ఆమె ఏ కులమో బైబిల్లో వ్రాయబడలేదు, ఆమెకి ఎంత ఆస్తుందో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఆమె జీవితం ద్వారా ఎలాగ అనేకులను ప్రభువునందు విశ్వసించేటట్లుగా చేసిందో మాత్రం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఆ స్త్రీ అనంటే అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయము 36 నుంచి 43 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు దోర్కా. దోర్కా అనే ఆమెకి పేరుంది, ఆమెకు మరొక పేరు కూడా ఉంది, ఆమె పేరు తబితా. అయితే ఈ దోర్కా అనే పేరుకు అర్థం ఏంటో కూడా అక్కడ ఫుట్ నోట్లో మనకు కనిపిస్తుంది. దోర్కా అనగా అర్థం ఏంటి? లేడీ. హల్లెలూయా, హల్లెలూయా. లేడీ అంటే అది దుప్పి, జింక, డీర్ అన్నమాట. ఈ 9వ అధ్యాయం 36 నుంచి 43 వచనాల వరకు మనం చూస్తే ఆమె జీవితం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈమె ఏ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ అనంటే యొప్పే అనేటువంటి పట్టణానికి చెందినటువంటి స్త్రీ. ఒకసారి చదువుదామా 9వ వచనము, 9వ అధ్యాయం 36వ వచనము. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఈమె ఎక్కడ ఉంటుంది? ఏ పట్టణానికి సంబంధించిన స్త్రీ అనంటే యొప్పే అనేటువంటి పట్టణానికి సంబంధించిన స్త్రీ, లేక ఆ పట్టణంలో నివసించుచున్నటువంటి స్త్రీ ఈమె. ఈ యొప్పే ఎక్కడ ఉంటుంది అనంటే మధ్యధరా సముద్రంలో తీర ప్రాంతం. ఆ మధ్యధరా సముద్రంలో తీర ప్రాంతంలో ఈ యొప్పే అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అది ఒక వ్యాపార కేంద్రంగా కూడా పిలువబడుతుంది. అక్కడ వ్యాపారం కూడా ఎక్కువగా జరుగుతుంది. అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ అన్నమాట ఈమె. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ మనం ఈ యొక్క వచనాలన్నీ చదివినప్పుడు ఆమె ద్వారా అనేక మంది ప్రభువును విశ్వసించినట్లుగా మనకి చివరి వచనాల్లో కనబడుతుంది. అనేక మంది ప్రభునందు విశ్వసించారు. ఈ దోర్కా ద్వారా అనేక మంది ప్రభువునందు విశ్వసించారు. అంటే ఆమె ఏం చేసింది? ప్రభువుని విశ్వసించేటట్లుగా ఎలా జీవించింది? తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ప్రభువుని విశ్వసించేటట్లుగా ఈమె ఏం చేసింది? ఎలా జీవించింది? ఈమె జీవిత విధానము లేక ఈమెలో ఉన్న లక్షణాలు ఏంటో మనము కొన్ని చాలా క్లుప్తంగా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, మనం కూడా స్త్రీలంగా మనము జీవించే జీవితం ద్వారా మన చుట్టూ ఉన్నవారు ప్రభువుని విశ్వసించేటట్లుగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు ప్రభువుని నమ్ముకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. అంతేగాని మన జీవితాన్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు ప్రభువుని ద్వేషించేటట్లుగా ఉండకూడదు. మన జీవితం మన చుట్టూ ఉన్నవారు ప్రభువుకి దూరమయ్యేటట్లుగా ఉండకూడదు. మన జీవితం, చెప్పాను కదా, మన చుట్టూ ఉన్నవారు మన జీవితాలను పరిశీలన చేస్తారు. మనము దేవుని మందిరానికి వస్తూ దేవుని మార్గంలో నడుస్తూ కూడా మన జీవితాల్లో ఏమాత్రము మార్పు లేకపోతే, మన జీవితాల్లో ఏమాత్రం కూడా సరైనటువంటి క్రమము లేకపోతే మన చుట్టూ ఉన్నవారు దేవుణ్ణి విశ్వసించడానికి వెనకడుగు వేస్తారు. హల్లెలూయా. మహాత్మా గాంధీ గారు మనకు తెలుసు కదా, ఆయన మన దేశానికి ఫ్రీడమ్ కోసం, స్వాతంత్రం కోసం ఎంతో ఫైట్ చేసినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన, ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ గారు. అయితే ఆయన ఎక్కువగా బైబిల్ చదివారు.
యేసయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం. మహాత్మా గాంధీ గారికి యేసయ్య అంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో ఆయన ఎక్కువగా నాన్ వైలెన్స్ అంటే హింస లేకుండా పీస్ఫుల్గా సమాధానంగా స్వాతంత్రం కోరుకోవాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అలా సమాధానంగా మనము ఫైట్ చేయాలని ఆయన ఎలా నేర్చుకున్నారంటే బైబిల్ చదవడం వలన. ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసిన వాక్యం ఏంటంటే, మీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా తిప్పండి. హల్లెలూయా. అసలు ఆ వాక్యం ఆయన బాగా పట్టుకుందంట. యేసయ్య ఎంత చక్కగా బోధించారని ఆ బోధలు, యేసయ్య బోధలు అంటే ఆయనకి చాలా ఇష్టం. యేసయ్య అంటే చాలా ఇష్టం. కానీ ఆయన ఒక మాట అంటారు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తున్నారు కానీ యేసయ్యను నమ్ముకున్న వారిని ద్వేషిస్తున్నారంట. ఆ క్రిస్టియన్స్ని బట్టి ఆయన రక్షణ పొందలేకుండా ఉన్నారంట, పొందలేదంట. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం కానీ ఈ క్రైస్తవుల జీవిత విధానాన్ని బట్టి నేను బాప్తీసం తీసుకుంటలేదు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య బోధలు చాలా బాగున్నాయి కానీ ఆయనను వెంబడించే ప్రజలు జీవించే విధానం సరిగ్గా లేకపోవడం వలన నేడు అనేక మంది ప్రభువుకు దూరం అయిపోతూ ఉన్నారు. నేడు అనేక మంది యేసయ్యను నమ్ముకోలేకపోతూ ఉన్నారు. అయితే ఈరోజు మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనం జీవించే జీవితము ఇతరులను దేవుని యొద్దకు నడిపించేదిగానే ఉండాలి కానీ మన జీవితము ఇతరులను దేవునికి దూరం చేసేటట్టుగా ఉండకూడదు. ఆమేన్. ఈ తబితా లేక ఈ దోర్కా తన జీవితము ద్వారా అనేక మంది ప్రభువునందు విశ్వసించేటట్లుగా చేసింది. ఆమేన్. ఈమె జీవితంలో ఉన్న కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈమె క్రీస్తుని అంగీకరించింది అని మనం చెప్పొచ్చు. ఈమె ఎవరిని అంగీకరించింది? క్రీస్తుని అంగీకరించిన స్త్రీ ఈమె. అది ఆది అపోస్తుల కాలము. అపోస్తులు సువార్త ప్రకటించుచున్నటువంటి కాలం అది. అపోస్తులు మరి తలో దిక్కుకు వెళ్ళి, పేతురు ఒక ప్రక్క, యోహాన్ గారు ఒక ప్రక్క, యాకోబు గారు ఒక ప్రక్క, పౌలు గారు ఒక ప్రక్క, ఫిలిప్పు ఒక ప్రక్క, అలా ఎవరికి వాళ్ళే అనేకమైన ప్రదేశాలకు వెళుతూ సువార్త ప్రకటిస్తున్నటువంటి రోజులవి. సువార్త ప్రకటిస్తూ సంఘ స్థాపనలు చేస్తూ సంఘాలను బలపరుచుచున్నటువంటి రోజులవి. అటువంటి సమయంలో మరి యొప్పే అనేటువంటి ప్రాంతంలోనికి కూడా ఎవరి ద్వారా సువార్త వచ్చిందో కానీ మొత్తానికి ఆ పట్టణానికి కూడా సువార్త వచ్చింది. ఆ యొప్పే పట్టణంలో కూడా ఒక సంఘము నిర్మాణం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అక్కడ యేసు ప్రభుని విశ్వసించారు యొప్పే పట్టణంలో. అలా యొప్పే పట్టణంలో యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో దోర్కా అనేటువంటి స్త్రీ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు సువార్త ప్రకటించబడినప్పుడు, సువార్త ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఆమె అంగీకరించింది, లోబడింది. ఆ వాక్యానుసారంగా క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆమేన్. ఎలా చెప్పగలరు అంగీకరించింది అని అంటే, అక్కడ మనము శిష్యురాలు అనే మాట మనకు కనబడుతుంది. తబితాను ఒక శిష్యురాలు అనే మాట కనబడుతూ ఉంది. ఈమె చాలా ధర్మకార్యాలు సత్కార్యాలు చేసిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. అసలే బైబిల్లో ఈమె పేరు వ్రాయబడిందంటేనే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈమె ఖచ్చితంగా ప్రభువుని విశ్వసించింది అని. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు విశ్వసించిన వారు మాత్రమే మంచి కార్యాలు చేస్తారు. క్రీస్తును నమ్ముకున్న వారు మాత్రమే ఇతరులకు ప్రేమను పంచగలరు. క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు మాత్రమే ఇతరులకు ఆ ప్రేమను పంచగలరు. ఈమె
అనేక మందికి ప్రేమను పంచిన సందర్భం ఇక్కడ ఈ వచనాల్లో మనకు కనబడింది కదా. ఆమె శిష్యురాలని వ్రాయబడింది. ఎన్నో ధర్మకార్యాలు సత్కార్యాలు చేసిందని, ఎంతోమంది విధవరాండ్రను, పేదవాళ్లను, వృద్ధులను ఆదరించిందని, వాళ్ళందరికీ చకచకని వస్త్రాలు కుట్టిందని, తాను అనుభవించినటువంటి క్రీస్తు ప్రేమను అనేకులకు చూపించింది. ఈ కార్యాలన్నిటిని బట్టి కూడా మనం చెప్పొచ్చు, ఆమె క్రీస్తును అంగీకరించింది. దేవునికి స్తోత్రం. ఆమె క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆమె జీవితము చాలా విలువైన జీవితంగా మారిపోయింది. బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథములోనే ఆమె పేరు వ్రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము మొట్టమొదటిగా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో క్రీస్తుని మనము అంగీకరించాలి, క్రీస్తుని మనము విశ్వసించాలి, క్రీస్తుకి పరిపూర్ణంగా మన జీవితాల్లో మనము స్థానం ఇవ్వాలి. నేడు చాలామంది దేవుని వాక్యాలు వింటున్నారు, సువార్తను వింటూ ఉన్నారు, వాక్యం అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంది. కానీ చాలామంది ఆ వాక్యానికి లోబడట్లేదు, ఆ సువార్తను అంగీకరించట్లేదు. క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అనేక మంది అంగీకరించడం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని అంగీకరించడం అంటే మతములోకి దిగిపోవడం కాదు. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే మతంలోకి దిగిపోవటం కాదు. చాలామంది అంటారు కదా, మతంలోనికి దించేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు అంటూ ఉంటారు. మతంలోకి దిగిపోవటం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే హృదయాన్ని మార్చుకోవడం, బ్రతుకును మార్చుకోవడం, మనస్సు మార్చుకోవడం, పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారడమే క్రీస్తుని అంగీకరించడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక త్రాగుబోతు మారుతూ ఉన్నాడు మంచి మనిషిగా, ఒక వ్యభిచారి మారుతూ ఉన్నాడు మంచి మనిషిగా, లేక ఒక నరహంతకుడు, లేక ఏ మాంత్రిక ప్రయోగాలు చేసేవారో మారుతూ ఉన్నారు, ఒక మంచి వ్యక్తిగా మారుతూ ఉన్నారంటే ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ద్వారానే మూర్ఖులు మంచివారిగా మారుతున్నారు. ఆమేన్. మరి మూర్ఖులు మంచివారిగా మారుతున్నందుకు సంతోషించడానికి బదులుగా నేడు చాలామంది అసలు క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. క్రీస్తుని అంగీకరించడం అంటే మతం మారడం కాదు, మతంలోనికి దిగిపోవడం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే జీవితాలు మార్చబడము. ఆమేన్, హల్లెలూయా. ఒక పాపి పరిశుద్ధుడిగా మారడమే క్రీస్తుని అంగీకరించడం అంటే. ఒక మూర్ఖుడు ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిగా మారడమే క్రీస్తుని అంగీకరించడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయమందు మన దగ్గరికి అనేకమైన సార్లు దేవుని వాక్యం వస్తూ ఉంది, సువార్త మన దగ్గరకు వస్తూ ఉంది. ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామా? ఆ వాక్యానికి మనం లోబడుతున్నామా? ఆ వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? వాక్యాన్ని విశ్వసిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మన హృదయములో క్రీస్తుకి స్థానం ఇవ్వాలి. క్రీస్తుని అంగీకరించడం అంటే హృదయంలో క్రీస్తుకి స్థానం ఇవ్వడం, క్రీస్తుకి చోటు ఇవ్వడం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు మన హృదయంలో ఏవేవో ఉంటాయి, అవన్నీ బయటకు గంటేసి క్రీస్తుని లోపల చేర్చుకోవడమే క్రీస్తుని అంగీకరించడం. చాలామంది బాప్తీసాలు తీసుకున్నారు, రక్షణ పొందారు, కానీ హృదయములో మాత్రం క్రీస్తుకి స్థానము లేదు. హృదయం అంతా ఇంకా చెడుతనము, హృదయం అంతా ఇంకా పాపం, హృదయం అంతా ఇంకా అవిధేయత. పైకి మాత్రమే రక్షణ,
పైకి మాత్రమే బాప్తీసం, కానీ హృదయంలో మాత్రము క్రీస్తుకి చోటు లేదు. మరి చూస్తే బాప్తీసం పొందేశామంటున్నారు, రక్షణ పొందేశామంటున్నారు. వీరు నిజంగా క్రీస్తుని అంగీకరించినట్ట అంటే కాదు, వీరు నిజంగా క్రీస్తుని అంగీకరించినట్లు కాదు. క్రీస్తుని అంగీకరించిన వారు వారి హృదయంలో ఉన్న చెడుతనం అంతా బయటికి గెంటేస్తారు, క్రీస్తుకి ఆ హృదయంలో స్థానం ఇస్తారు. అది క్రీస్తుని అంగీకరించడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తుకి మన హృదయంలో స్థానం ఇస్తామో క్రీస్తు మన లోపల ఉంటాడు. ఇప్పుడు ఆయన మన లోపల ఉన్నప్పుడు మనం నడిస్తే ఆయన నడిచినట్టు, హల్లెలూయా, మనం చూస్తే ఆయన చూచినట్లు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఆయన మన లోపల ఉన్నప్పుడు మనం ఇంక దేనికి భయపడవలసిన పని లేదు. పరిస్థితులు ఎన్నో చుట్టుముడతాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, కానీ ఆయన మన లోపల ఉన్నాడు కనుక దేనికి మనం భయపడం, హల్లెలూయా, దేనికి మనం కలవరపడం. నీ హృదయంలో లోపల ఆయనకి స్థానం ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తబిత ఇలాకి దోర్కా అనేటువంటి స్త్రీ క్రీస్తునికి తన హృదయంలో స్థానం ఇచ్చింది, క్రీస్తుని అంగీకరించింది, క్రీస్తుకి చోటు ఇచ్చింది కనుకనే ఆమె జీవితం చాలా ధన్యకరంగా మారింది. నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా మారాలి అనంటే, నీ జీవితం కూడా ఒక విలువ, ఒక అర్థము నీ జీవితానికి రావాలి అనంటే సంపూర్ణంగా క్రీస్తుని అంగీకరించు. సగం సగం కాదు, సంపూర్ణంగా నీ లోపల క్రీస్తుకి స్థానం ఇవ్వి, క్రీస్తుని అంగీకరించు. నీ జీవితం చాలా ధన్యకరంగా మారిపోతుంది. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలారా, నిజంగా మీ హృదయంలో క్రీస్తుకి చోటిచ్చారా? క్రీస్తు మీ లోపల ఉన్నాడా? బాప్తీసం తీసుకున్నారు కరెక్టే, రక్షణ పొందారు కరెక్టే, మీ హృదయంలో యేసయ్య ఉన్నారా లేదా? మీ హృదయంలో క్రీస్తుకి చోటిచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతి స్త్రీ కూడా ఈ మధ్యాహ్న సమయం గమనించుకోవలసినటువంటి విషయం. మీ లోపల ఇంకా చెడుతనం ఉందంటే, మీ లోపల ఇంకా చీకటి క్రియలు ఉన్నాయంటే, మీ లోపల ఇంకా పాపపు క్రియలు ఉన్నాయనంటే క్రీస్తు మీ లోపల ఉన్నట్టు కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని మీరు అంగీకరించినట్లు కాదు. పేరుకు మాత్రమే బాప్తిసం పొందారు, పేరుకు మాత్రమే రక్షణ పొందారు, కానీ మీ జీవితంలో ఇంకా చీకటి ఏలుబడి చేస్తూ ఉంది అంటే మీరు ఇంకా క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి వాక్యం ద్వారా మీ హృదయాలను పరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఒక్కసారి మీ హృదయం వైపు తిరగండి, మీ హృదయం వైపు చూడండి. లోపల ఏమున్నాయి? మీ లోపల ఏ క్రియలు ఉన్నాయి? చీకటి సంబంధమైన క్రియలు ఉన్నాయా, వెలుగు సంబంధమైన క్రియలు ఉన్నాయా? పరిశీలన చేసుకోరండి. ఒకవేళ చీకటి సంబంధమైన క్రియలు ఉంటే ఈరోజే వాటిని బయటికి పారద్రోలి ప్రభువైన యేసుక్రీస్తుని మీ అంతరంగాల్లోనికి చేర్చుకునండి. పూర్ణ హృదయం ఆయనకి ఇవ్వండి, క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించండి. మీ జీవితాలు ఎంత ధన్యకరంగా మారుతాయో, మీ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారుతాయో. ఆమేన్, హల్లెలూయా. ఈ తబిత లేక దోర్కా మొట్టమొదటిగా మనం చెప్పొచ్చు క్రీస్తుని అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చదివినట్లయితే తబిత అను ఒక శిష్యురాలు ఉండెను అనే మాట మనకు కనబడుతుంది 36వ వచనంలో. శిష్యురాలు. ఈ తబిత లేక ఈ దోర్కా ఎవరు అనంటే శిష్యురాలు. ఫస్ట్ ఆమె క్రీస్తుని అంగీకరించింది, రెండవది ఆమె ఎవరు? శిష్యురాలు అని పిలవబడతా ఉంది. సాధారణంగా పురుషులను మనం చూస్తాం శిష్యుడు శిష్యుడు అని, కానీ దోర్కా విషయానికి వచ్చేసరికి శిష్యురాలు. మరి ఇంకెవరి గురించి కూడా అలా వ్రాయబడినట్లుగా మనకి కనబడదు, కానీ దోర్కా గురించి శిష్యురాలు అని వ్రాయబడింది ప్రత్యేకంగా. ఆది అపోస్తుల కాలంలో
క్రీస్తుని వెంబడించే వారిని, క్రీస్తుని నమ్ముకునే వారిని ప్రారంభంలో ఏమని పిలిచేవారు అనంటే శిష్యులు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? శిష్యులు. శిష్యులు అంటే అర్థం ఏంటంటే గురువుని వెంబడించేవారు. శిష్యులు అంటే అర్థం ఏంటి? గురువును వెంబడించేవారు. యేసుని నమ్ముకున్న వారందరూ ఆ గుంపునంతటిని, సంఘం అని కాదు, లేక ఇంకోటని కాదు, వాళ్ళని శిష్యులని పిలిచేవారు ప్రారంభంలో. యేసుని వెంబడించేవారు అందరినీ, గురువుని వాళ్ళ గురువు ఎవరు? యేసయ్యే. ఆ గురువైన యేసుని వెంబడిస్తున్న వారు అందరినీ కూడా శిష్యులు 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 అనేవారు. అయితే కొంతకాలం వచ్చిన తర్వాత అంతియొకయలో మొట్టమొదటగా శిష్యులను క్రైస్తవులు అని పిలిచారు. హల్లెలూయా. అప్పటి వరకు శిష్యులుగా పిలువబడినటువంటి వారిని అంతియొకయ అనే పట్టణంలో మొట్టమొదటిగా వారిని క్రైస్తవులు అని పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అంతియొకయ పట్టణం వెళ్ళడానికి కూడా దేవుడు మాకు కృప చూపించారు. మొన్న టర్కీ వెళ్ళినప్పుడు చెప్పారనమాట. అక్కడ కూడా ఈ వాక్యం జ్ఞాపకం చేశారు. ఈ పట్టణంలోనే మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అనే విషయము మాకు అక్కడ మరలా జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే శిష్యులు అంటే ఎవరంటే క్రీస్తుని లేక గురువుని వెంబడించేవారు. ఈమె శిష్యురాలు అని పిలువబడుతుంది. అంటే ఈ అర్థం ఏంటి? గురువుని వెంబడించేది. ఆమె గురువు ఎవరు అనంటే యేసయ్యే ఆమె గురువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తూ ఉంది ఆమె. యేసయ్యను గురువుగా చేసుకుని ఆయనను మాత్రమే వెంబడించి శిష్యురాలుగా ఆమె పిలువబడింది. ఆమె విశ్వసించుటతో ఆగిపోలేదు, క్రీస్తుని అంగీకరించుటతో ఆగిపోలేదు. క్రీస్తుని అంగీకరించిన ఆమె వెంబడించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాను నా మాటలందరికీ? ఫస్ట్ విశ్వసించింది. నమ్మేసుకున్నాను కదా సరిపోతుందిలే అనుకోలేదు. నమ్మిన ఆమె ఏం చేసిందో తెలుసా? ఆయనను వెంబడించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను వెంబడించేవారే శిష్యులు. అలా వెంబడించే శిష్యులు మాత్రమే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అని అంటే అదొక మతం కాదు, అదొక తెగ కాదు, అదొక కులం కాదు. క్రైస్తవులు అంటే గురువైన యేసయ్యను వెంబడించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె యేసయ్యకు ఒక శిష్యురాలుగా వెంబడించేదానిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. రెండవదిగా మన జీవితాల్లో కూడా మనము ప్రభువుని అంగీకరించడంతో ఆగిపోకూడదు. మన జీవిత కాలం ముగిసే వరకు కూడా ప్రభువుని మనం వెంబడిస్తూనే ఉండాలి. ప్రభువుని మనం అనుసరిస్తూనే ఉండాలి. ఆయన వెనకాలే మనం వెళ్ళాలి, వెంబడించాలి. యేసయ్య ఒకసారి అన్నారు కదా, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నారు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనము అసహించుకోవాలి. మన సిలువెత్తుకుని యేసయ్యను మనము వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనల్ని మనం అన్ని విషయాలు ఉపేక్షించుకోవాలి, విసర్జించుకోవాలి, అసహించుకోవాలి. సిలువనెత్తుకుని క్రీస్తుని వెంబడించే వారంగా మనం ఉంటే శిష్యులు మనబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎఫెసీ 8:31 మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అనబడతారు. అంటే ప్రభువుకి మనం శిష్యులుగా ఉండాలి అనంటే, ప్రభువుకి మనం శిష్యురాలుగా ఉండాలి అనంటే వాక్యమందు మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం.